ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర. మీరు చూస్తున్నారు ఎంఎల్ఎం రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఏదైతే ఈ 1 వీక్ 10 డేస్లో వచ్చిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు తెలుసు విత్డ్రాల్ అనేది ఆగిపోయి చాలా రోజులైపోయింది. బట్ విత్డ్రాల్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ సోర్స్ నుంచి అయితే ఇప్పటి వరకు మనకు అంత కరెక్ట్గా లేదు. ఓకే, ఇప్పటి వరకు ఈ 1 వీక్ 10 డేస్లో వచ్చిన అప్డేట్స్ ఏంటంటే విత్డ్రాల్ గురించి అయితే ఎటువంటి డిస్కషన్ లేదు. బట్ వాళ్ళు ఒక కాయిన్ లాంచ్ చేస్తాం అంటే ఇంతకుముందు మేము ఇప్పుడు కాయిన్ అనేది లిస్ట్ చేయలేదు అని అన్నారు. బట్ కొన్ని అనఫిషియల్ సోర్స్ ద్వారా మనం కొన్ని కాయిన్స్ లిస్ట్ అవ్వడం చూసాం. బట్ అది కంపెనీ చేసి మార్కెట్లో దించి ఇప్పుడు కాదు అని అంటుందో మరి మనకి తెలియదు. బట్ వాళ్ళ అఫీషియల్ సోర్స్ నుంచి మనం ఎప్పుడు కాంటాక్ట్ అడ్రస్ తీసుకోలేదు కాబట్టి అది అఫీషియల్ కాదని అనుకుందాం ప్రజెంట్కి. సో ఏదైతే ఇప్పుడు అఫీషియల్ సోర్స్ నుంచి వాళ్ళు కాంటాక్ట్ అడ్రస్ ఒకటి వదిలేరు, అలాగే ప్రీసేల్ అనేది కూడా స్టార్ట్ చేశారు. సో మీకు ఒకటే చెప్పబోతున్నాను, ప్రీసేల్లో మాత్రం ఎవరు పార్టిసిపేట్ చేయొద్దు. ప్రీసేల్ అనేది మనం డబ్బులు పెట్టి మళ్ళీ కాయిన్స్ కొనుక్కోవాలి, అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే కంపెనీలో అంతంత ఫండ్ మంది లాక్ అయిపోయింది, దాంతో బై చేయొచ్చు అన్న బాగుండేది. బట్ కొత్తగా మీరు యూఎస్డిటీ పంపించుకోవాలి, బై చేయాలి అని అంటే అది అంత నమ్మశక్యం కాని విషయం అనమాట. సో ఎవరో బై చేయొద్దు. కావాలంటే ఒకవేళ అది నిజంగా లిస్ట్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే కొద్ది ప్రైస్ ఎక్కువైనా సరే అప్పుడు మనకి ఎక్కడో దగ్గర ఛాన్స్ దొరుకుతుంది, బై చేయడానికి ఛాన్స్ తీసుకుందాం. బట్ ఇప్పుడైతే మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇకపోతే ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ మీద మనకి ఏదైతే ట్రెజర్ ఎన్ఎఫ్టీ .xyz అనే వెబ్సైట్ ఉందో అది అందులోంచి ట్రెజర్ ఫండ్ .xyz అనే లింక్లోకి వాళ్ళు అనే డొమైన్లోకి వాళ్ళు మొత్తం ఓల్డ్ డేటానంతా న్యూస్ వెబ్సైట్లోకి ఫార్వర్డ్ చేస్తున్నారు. సో అది అండర్ ప్రాసెస్లో ఉందన్నమాట. ఈ లోపు ఏం చేశారంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఉన్నారో వాళ్ళకి టీయూఎఫ్టీ అంటే ఏదైతే అఫీషియల్గా లాంచ్ చేసిన కాయిన్ ఉందో అది ఎయిర్ డ్రాప్ ద్వారా ఇస్తామని అంటున్నారు. సో అది ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇది ఓన్లీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలని మాత్రం చెప్తున్నా, ఎవ్వరూ కొనకండి, ఎవరిని జాయిన్ చేయించకండి. విత్డ్రాల్ అనేది వచ్చే వరకు ఎటువంటి అమౌంట్ పెట్టి చేసే పని మనం చేయొద్దు. ఓకే, ఈ ఈ ఈ ఈ కాయిన్స్ మాత్రం ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్తాను. మీరు ట్రెజర్ ఫండ్ అనే దాంట్లో ఏదైతే మనకి దాంట్లో ఉన్న లాగిన్ ఐడి పాస్వర్డ్ పెట్టి ఈ కొత్త దాంట్లో కూడా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన వెంటనే మీకు ఇప్పుడు చూస్తున్న పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీకు ఇక్కడ కనబడుతుంది కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ టోకన్స్. ఓకే, ఇప్పుడు క్లెయిమ్ యువర్ టోకన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టీయూఎఫ్టీ ట్రెజర్స్ నేటివ్ టోకన్ అని ఉంది. కనెక్ట్ టు వాలెట్ టు గెట్ అడ్రస్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో వాలెట్ కనెక్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ సెలెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ కనపడుతుంది, దాని మీద కూడా క్లిక్ చేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ మనకి చాలా రకాల వ్యాలెట్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలనో అది ఇచ్చేసుకోండి. సో నేనైతే ట్రస్ట్ వాలెట్ ఇస్తున్నాను. జస్ట్ వన్స్ క్లిక్ చేశాను, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చి ఉన్నాడు. సో ఇక్కడ పాలిగాన్ చైన్ కనెక్ట్ అవుతుందండి ప్రతి వాలెట్. దానివల్ల ఇప్పుడు మీకు ఇక్కడ కనెక్ట్ అని కనపడుతుంది కదా, మీరు చూసుకోవచ్చు కనెక్ట్ బాటంలో. దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కనెక్ట్ అవుతుంది, మళ్ళీ సైన్ ఇన్ అడుగుతుంది, మళ్ళీ ఒక సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది, మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ కనెక్టింగ్ అని మీకు పడుతూ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో ఐ థింక్ కనెక్ట్ అయిపోయినట్టుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ అడ్రస్ ఇక్కడికి తీసేసుకుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్లెయిమ్ 5000 టోకన్స్ అని ఉంది, క్లిక్ చేస్తున్నా, క్లెయిమ్ అయిపోయింది. ఇప్పుడు మైలోకి వస్తే ఇక్కడ నాకు 5000 టోకన్స్ అనేవి మీకు కనబడుతుంది. ఇది ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకేదైనా డౌట్లు ఉంటే ఇందులో నేను నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ పోస్ట్ చేస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. నాకు దాంట్లో పర్సనల్గా పింక్ చేసినా కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా పర్సనల్గా కనెక్ట్ అయ్యి మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ వచ్చినా కూడా మనం ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాం కాబట్టి ఆ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. సో మనం ఏదైనా ఉంటే దాంట్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.